నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అల్ట్రాసోనోగ్రఫీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్. అంటే స్కాన్లు, ఈ స్కాన్లు చేయించుకోమన్నప్పుడు తప్పకుండా చేయించుకోండి. మొదటిగా ఏంటంటే బేస్ లైన్ స్కానింగ్ అంటారు. అంటే పీరియడ్ కి 2వ రోజు 3వ రోజు పీరియడ్ అయిన వెంటనే చేసే స్కాన్ బేస్ లైన్ మానిటరింగ్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ లో అండాశయాలు ఎలా ఉన్నాయి, ఎన్ని అండాలు ఉన్నాయి, గర్భసంచి పొర ఎలా ఉంది, కరెక్ట్ గా బ్లీడింగ్ అవుతుందా లేదా అనేది ఈ స్కాన్ల ద్వారా తెలుసుకోవచ్చు. సో బేస్ లైన్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఓవ్యులేషన్ స్టిమ్యులేషన్ జరిగేటప్పుడు చేసే మానిటరింగ్ స్కాన్. అంటే మందులు ఇచ్చి మీ అండాలు పెంచేటప్పుడు సరిగా పెరుగుతున్నాయా లేదా అనేది చేసే స్కాన్ చాలా ఇంపార్టెంట్ స్కాన్. డోసేజ్ సరిపోతుందా లేదా చెక్ చేయడానికి చేస్తారు. సో ఇది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. మూడోది ప్రెగ్నెన్సీ మానిటరింగ్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫీటస్ బేబీ బాగా పెరుగుతుందా లేదా, ఫీచర్స్ అంటే కాలు చేతులు అవన్నీ బాగున్నాయా లేవా అనేది కూడా చూడడం జరుగుతుంది ఈ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా. సో అల్ట్రాసోనోగ్రఫీ ఫర్టిలిటీ ట్రీట్మెంటే కాదు, తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా చాలా ముఖ్యమైన ప్రొసీజర్. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.